తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ కనిపిస్తోంది. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు. తమ ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందన్నారు ఆయన. తాను రాజీనామా చేశాక పల్లెలన్నీ తిరుగుతానన్నారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు ఆయన. కానీ ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. బీజేపీ నుంచి కూడా ఎవరూ సంప్రదించలేదన్నారు. అయినప్పటికీ తనకు పార్టీ మారే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదన్నారు జీవన్ రెడ్డి. కానీ ఆ తర్వాత ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. పార్టీ నుంచి శ్రీధర్ బాబు తనతో మాట్లాడారని తెలియజేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మాట్లాడినట్టు చెప్పారు. తను ఈ స్టేజ్లో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నానని, కానీ ఈరోజు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించానన్నారు. తనకు నష్టం కలుగుతుందని తెలిసినా పార్టీ చెప్పిన చోట పోటీ చేశానని కూడా తెలియజేశారు ఆయన. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 2 రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు నమ్మిన బంట్లు కాంగ్రెస్ పార్టీలో చేరడమే రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గులాబీ బాస్కి షాక్ ఇచ్చారు. ఎవరూ కూడా ఊహించిన విధంగా రేవంత్ని జూబ్లీహిల్స్లో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ వరుస పరిణామాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరిగా మారిందనే చెప్పాలి. మరోవైపు ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం, సంజయ్ కుమార్ల చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తన జిల్లా నుంచి ఇద్దరు నేతలు పార్టీలో చేరినా తనకు కనీసం సమాచారం లేదని మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే పోచారం పార్టీలో చేరినప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, మనకు కావాల్సిన మెజారిటీ ఉందని ఇండైరెక్ట్గా ఆయన సూచించారట. ఇప్పుడు ఇక సొంత సెగ్మెంట్ సంజయ్ కుమార్ చేరడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సంజయ్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పదవికి సత్యం రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్లు, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా సంజయ్ను జాయిన్ చేసుకోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. 40 ఏళ్లుగా హుందాగా రాజకీయాలు చేశానని, ఇలాంటి పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయన బాధపడుతున్నారట. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయ పనులు చేయడానికైనా తాను సిద్ధమే అంటూ సన్నిహితులతో ఆయన అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయనే చర్చ అయితే సాగుతోంది ఇప్పుడు.